మనం మట్టిని గౌరవించాలి. చాలా మంది పూర్వీకులు మన పూర్వీకులు అయితే ఏదైతే ఉపయోగపడేదో దానికే ప్రార్థించేవారు, అంటే పూజలు చేసేవారు మట్టికి, అలాగే చెట్లుకి. ఇలా మన పూర్వీకుల నుంచి మట్టిని గౌరవించడం, అలాగే మట్టికి పూజ చేయడం, అంటే భూమికి పూజ చేయడం మనకి మన తరాలు పూర్వీకులు నేర్పిన సాంప్రదాయం. అందుకని మనం ఎప్పుడు కూడా మట్టిని మనం చాలా, అంటే మనం భూమాత అంటాం కదా, జానకి మాత, భూమాత, ధరణి మాత, ధరిత్రి, ఎన్ని పేర్లు ఉన్నాయో మన భూమికి. అందుకని మన భూమి మీద గౌరవం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా మనకి ఏమవుతుంది, మట్టి కూడా పొల్యూట్ అయిపోతుంది. ఎలా పొల్యూట్ అవుతుంది మట్టి? మనకి ఇప్పుడైతే ఇదైతే మనకైతే ఇవన్నీ కూడా మన ఏరియా అంతా పశ్చిమ గోదావరి, ఇలా వెస్ట్ గోదావరి, ఈస్ట్ అంతా కూడా ఏముంటాయి, మనం ధాన్యమే పండిస్తాం. అలాంటిది మనం ఏం చేస్తాము, ఎక్కువ ఆదాయం వస్తుందని చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇంకా మనం మట్టి లేకుండా మొత్తం తవ్వేస్తాం. అంతా ఎటు చూసినా పచ్చగా ఉండే భూములన్నీ మనకి ఎలా కనిపిస్తున్నాయి, నీటితో కనిపిస్తున్నాయి. అలా భూమి కనిపించట్లా, పచ్చదనం కనిపించట్లా, అంత నీళ్ళే ఉన్నాయి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు. దీనివల్ల ఏమవుతుంది, మనకి పచ్చదనం తగ్గిపోతుంది, అలాగే మనకి ధాన్యం ఇది తగ్గిపోతుంది, అలాగే ఆహార పంటలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనం ఈ ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో రొయ్యలు బాగా రావడానికి, చేపలు బాగా రావడానికి మనం ఏం చేస్తాము, చాలా పెస్టిసైడ్స్, అలాగే ఎన్నో రకాల అన్నీ అందులో కలుపుతున్నారు వ్యర్థాలు. సో ఏమవుతుంది, ఇంకా వాటిని మనం ప్రాసెస్ చేస్తారు కదా, చేపలు, రొయ్యలు ఇవన్నీ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి, అమ్మడానికి వాటిని ప్రాసెస్ చేస్తారు. కొన్ని కెమికల్స్ ప్రాసెస్ చేసి దాన్ని స్టోర్ చేస్తారు స్టోరేజ్లో. ఈ ప్రాసెస్ చేసే పద్ధతిలో చాలా కెమికల్స్ మనకి వాటర్లో, ఆ కెమికల్స్ అన్నీ మనకి నీళ్ళలోకి వచ్చేస్తున్నాయి, బోధుల్లోకి, వాటి అలా పంట పొలాల్లోకి వచ్చేస్తున్నాయి, మన తాగే నీరు చెరువుల్లో కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేసిన కెమికల్ అంతా ఏమవుతుంది, మట్టి ఉంది కదా, ఆ మట్టి అంతా పాడైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో అందులో వేసిన పంటలు వేస్తే ఇంకా ఆ మట్టిలో పంటలు రావన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఫ్యూచర్లో కూడా మనం పంటలు లేకుండా చేసుకుంటున్నాం. ఈ చేప చెరువులు, రొయ్యల చెరువుల కోసం, ఎక్కువ ఆదాయం కోసం మనం ఏం చేస్తాము, ఫ్యూచర్లో మన పంటలు వేసుకోవాలన్నా మన భూమి పాడైపోతుంది, ఇంకా మొక్కలు, విత్తనాలు రావన్నమాట. సో అంటే మనం ఏం చేయాలి, మనం అంటే ఈ కెమికల్స్ లేకుండా మనం ఎలా మన భూమిని కాపాడుకోవాలో అందరూ ఆలోచించాల్సిన టైం. అంతేకాకుండా మట్టి పొల్యూట్ అయిపోయింది ఎలా చెప్పాలో తెలుసా, కుండల అబ్బాయి ఉంటాడు కదా, కుండలు చేస్తాడు కదా, ఆ కుండలు చేయడానికి మట్టి తీస్తే ఆ మట్టి ఇలా చేసినప్పుడు కుండ అవుతుంది అది. కానీ ఇప్పుడు మన ఏరియాలో ఉన్న మట్టి కుండలు చేయడానికి వీలు పట్ల, అంటే ఆ మట్టిలో జిగురు తగ్గిపోయింది, అంటే ఆ ఏదైతే ఉందో ఆ సాయిల్లో క్వాలిటీ పోయిందనమాట. సో ఇలా అయితే ఏమవుతుంది, కొంతకాలానికి చౌడు భూములు అయిపోతాయి, మట్టిలో ఎలాంటి క్వాలిటీ లేకుండా, మొక్క మొలవకుండా చౌడు భూములు అయిపోతాయి. ఏమవుతుంది ఫ్యూచర్లో జనరేషన్లో, అంటే మనం ఏం చేస్తాం, మనం బాగానే వెళ్ళిపోతున్నాం, మనం 100 years ఉంటాము, 80 years ఉంటాము, కొంతకాలం ఉంటాం భూమి మీద. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో మనం ఫ్రూట్స్ తింటున్నాము, రైస్ తింటున్నాము, అన్ని తింటున్నాం. నెక్స్ట్ జనరేషన్కి కూడా, నెక్స్ట్ వాళ్ళు కూడా, మనకు వచ్చే తరాలు పంటలు పండించుకోవాలి, వాళ్ళు జామకాయ చెట్లు వేసుకోవాలి, మామిడికాయ చెట్లు వేసుకోవాలి, అన్నీ తినాలి, పండించుకోవాలి కదా. కానీ మనం ఏం చేస్తాం, మనం ఉన్న కొద్ది కాలంలో భూమిని నాశనం చేసేసి వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ తరాలు పంట పండుగ వీలు లేకుండా పాడు చేసేస్తున్నాం. మనకి అభివృద్ధి లేని, అంటే భూమికి అంటే ఇంకా చివరి వరకు లైఫ్ టైం లేని పంట ఏది మనకు అవసరం లేదు. మన భూమిని నాశనం చేసే ఏ పంటని మనం పండించకూడదు, అలాంటి చట్టాలు రావాలి. భూమి పాడేది, గాలి పాడేది, ప్రకృతిని పాడు చేసే పనులు ఏమీ మానవుడు చేయకూడదని అలాంటి చట్టాలు వస్తాయి, కానీ ఇలాంటివన్నీ ఆదు. ఓకే, మీరు అందరూ అవేర్నెస్ ఇవన్నీ మీరు అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మీరు పెద్ద పెద్ద ఆఫీసులు అయ్యాక రొయ్యల చెరువులకి, చేపల చెరువులకి పర్మిషన్లు ఇవ్వకూడదు, అవి కూర్చేయాలన్నమాట. అప్పుడు మనం భూమిని కాపాడమాట. అందుకు అందరూ ఏం గుర్తుపెట్టుకోవాలి, మన భూమిని పాడు చేసే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. అవును, మనం ఒకటి అనుకున్నాం కదా, మీరు మొక్క ఇచ్చేదే మందార మొక్క, దాన్ని మీరు అందరూ స్టేటస్ పెట్టాలని చెప్పాను కదా, ఆ మొక్క ఏమైంది, ఎలా ఉంది అది పెట్టాలి కదా. ఇంక రేపటి నుంచి స్టార్ట్ చేయండి, November 15th కల్లా మీరు అందరూ నాకు పెట్టకల్లా మీ స్టేటస్లో మీ మొక్క ఎలా ఉంది, చిగురు వేసిందా, మొగ్గ వేసిందా, దాని కింద మెసేజ్ రాయాలి, మెసేజ్ పెట్టాలి మీరు. అంటే మీ స్టేటస్లో మీ మొక్క ఉండాలి, అది ఎలా బాగుంది, ఎంత బాగుంది అన్ని చక్కగా రాయాలి దాని గురించి. అంటే మనం మొక్కని మనం ఎలా ఉండాలి, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, మన మొక్కలు ప్రేమించాలి, మట్టిని ప్రేమించాలి, నీటిని ప్రేమించాలి, వాటిని పొల్యూట్ చేయకూడదు. అవి మన జీవితానికి అవే ఆధారం, వాటిని మనం భక్తి కలిగి ఉండాలి. ఓకే.